ఆంధ్రప్రదేశ్లో చాప కింద నీరులా కరోనా మళ్లీ విస్తరిస్తోంది. ఒకప్పుడు కరోనా సృష్టించిన విలయ తాండవం ఎవరు మర్చిపోలేనిది. తల్లడిల్లుతూ పోయిన ప్రాణాలు ఇప్పటికీ కళ్ల ముందే కదలాడిపోతున్నాయి. అలాంటి మహమ్మారి మళ్లీ కోరలు చేస్తోంది. వైఎస్ఆర్ కడప జిల్లాలో వెలుగు చూసిన కోవిడ్ పాజిటివ్ కేసుల నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ రీసెర్చ్ సంస్థలో పరిశీలిస్తే RF5 వేరియంట్ గా నిర్ధారించారు. అయితే ఈ కొత్త వేరియంట్ తో అంత ప్రమాదం ఏమీ లేదని, అయితే దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, వృద్ధులు, పిల్లలు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన RF5 వేరియంట్ రకం ఏంటంటే కోవిడ్-2 వైరస్ కాలక్రమంలో ఒమిక్రాన్ గా రూపాంతరం చెందింది. దీని మరో రూపం JN1 నుంచి LF7 1.1.1 బ్రాంచ్లు ఏర్పడ్డాయి. వీటి రెండింటి కలయికే RF5 అని పూణేలోని శాస్త్రవేత్తలు తేల్చారు. గుంటూరు జిల్లాలో అలర్ట్, 3 కోవిడ్ కేసుల నమోదు. ఈ వేరియంట్ సోకిన వారికి దగ్గు, జలుబు, గొంతు నొప్పి, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరం ఎక్కువగా వస్తాయని, వెంటనే టెస్టులు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మళ్లీ కరోనా విస్తరిస్తున్న సమయంలో ఇకపై ప్రజలు రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరిస్తూ చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా షుగర్, శ్వాస సంబంధిత సమస్యలు, గుండె, కిడ్నీ పేషెంట్స్ అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారు తొలుత హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని, 3-4 రోజుల్లో తగ్గకపోతే వెంటనే వైద్యులను ఆశ్రయించాలని చెప్తున్నారు. తీవ్రంగా ఇబ్బంది పడితే ఆసుపత్రిలో చేర్పించి వైద్యుల పర్యవేక్షణ మాత్రం తప్పనిసరిని చెప్తున్నారు. కడప తర్వాత ఇప్పుడు గుంటూరులోనూ కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో మంగళగిరి ప్రాంతంలో 3 వైరస్ బారిన పడగా ఇప్పుడు బాపట్ల జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో గుంటూరు GGH కి తరలించారు. అయితే ఈ వేరియంట్ అంత ప్రమాదం కాదని, సీజనల్ కరోనా ఇన్ఫెక్షన్ అని వైద్య అధికారులు చెప్తున్నారు.